నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త జేబీఎం కిరణ్ శర్మ గారున్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే గురువుగారు. అఖండ ఐశ్వర్యం ఇస్తున్నాను. బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎలా థ్యాంక్ యూ. ఉన్నారో అని అడగకూడదు. అంటే ఇది మంచి మాట ఏంటంటే 10 మంది అందరం కూడా పరోపకారార్థం ఇదం శరీరం. హ్మ్. మన అందరినీ మంచిగా ఉండాలని కోరుకునేటువంటిది మంచి తత్వం అది. హ్మ్. ఎలా ఉన్నారు అనకన్నా అందరం బాగున్నాం గురుగారు, అది బెస్ట్ మాట. అవును. సో దాంట్లో ఏ కులం ఏ మతం ఉండదు. ఉండదు. బెటర్ అదే మీరు మంచి ఆలోచన ఇది. అందరం బాగున్నాం గురుగారు, నమస్కారం, అందరం బాగున్నాం గురుగారు. థాంక్ యూ. ఇట్స్ వెరీ కంఫర్ట్. నేనేంటంటే ఎస్ యు ఆర్ వెరీ హ్యాపీ, మీరు బాగున్నారు. ఇదే ఒక సినిమాలో చూపిస్తుంటారు, ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ అని. ఆల్ ఈజ్ వెల్. అందరం బాగున్నాం అనుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఆ శబ్దం కూడా మనకి చాలా మంచి పాజిటివ్ వైబ్స్. ప్రతిరూపాన్ని కలిగిస్తుంది. సో ప్రతిరూపం అంటే మంచి వైబ్రేషనే కదా. అవును. శుభం. రైట్ గురువుగారు. థ్యాంక్ యూ. మంచి ఇంట్రో ఇచ్చాము. అయితే ఇప్పుడు కంప్లీట్‌లీ మిమ్మల్ని కాంట్రోవర్షియల్ క్వెషన్ అడగబోతున్నాను. అసలు జీడీ సారయ్యకి మీకు ఏంటసలు ఏమైంది? అసలు ఏదో మనకి యజ్ఞం జరిగినప్పుడు ఆడ్యం పోస్తే ఎలా రగులుకుంటుందో అట్లా రగిలిపోయారు. ఎప్పుడు కూడా అంత కోపం మీలో చూడలేదు. ఏమైంది అసలు? అంటే పర్సనల్‌గా ఏదైనా ఉందా? అనేది ఒక క్వెషన్, నాకు డౌట్. అందుకే మిమ్మల్ని ప్రత్యేకంగా పిలిపించడం. ఒకటేంటంటే మనకి అమ్మాయి ఒకటి గుర్తుపెట్టుకున్నాను, పరశురామ తత్వం ఒకటి ఉంటుంది. హ్మ్. ఆయన భగవత్ స్వరూపం పరశురాముడు కూడా. కానీ ఎవరి జోలికి వెళ్ళాడు. ఆయన ఏ దేవుళ్ళలాగా ఆయన అందరికీ వరాలు ఇచ్చినవాడు కాదు. తల్లికిచ్చిన మాట కోసం తన యొక్క అంటే రాజ్య సంహారం, రాజులందరినీ సంహరించడానికి ఆయన తురముట్టించి ఒక అడవిలో కూర్చుంటాడు, ఒక మంచు కూడా కూర్చొని తపస్సు చేసుకుంటాడు. హ్మ్. ఆయన గురించి ఎక్కడ మీకు పాఠాలు కనబడవు. అవును. పురాణాల్లో కూడా ఆయన గురించి పెద్దగా ఏమి ఉండదు. కానీ పరశురామ తత్వం ఎలాంటిదంటే తలుచుకున్న ప్రతి క్షణం మరుక్షణం అక్కడ ఉండిపోతాడు. అటువంటి తత్వం. బ్రాహ్మడు కూడా పరశురామ తత్వమే. సైలెంట్ గా ఉంటాం, మేము అసలు ఎవరి జోలికి వెళ్ళాం. అవును. ఇక్కడ కొంతమంది కుచ్చితమైనటువంటి వాదన కలిగిన వాళ్ళు, కుచిత వాదకులు అంటా నేను. అయితే ఇక్కడ నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, నాస్తికులు ఉన్న వాళ్ళని ఓకే రైట్, నాస్తికులను మేము పట్టించుకోం. ఎందుకంటే నాస్తికుడే వాడు పేరే వాడన్నది నాస్తికుడు నేను. అవును. మరి ఆ నాస్తికుడు మనం ఎందుకు వాడు అంటాడు ఏ దేవుడు లేడు అంటాడు. అంతే. నా అల్లా లేడు, నా జీసస్ లేడు, నా ఈశ్వరుడు లేడు అంటాడు. వాళ్ళతో గొడవే లేదు. అసలు మనతో గొడవ లేదు, మన ఇష్టం వాడిది. మూఢనమ్మకాలు అంటాడు ఒక రైట్, సనాతనంలో మూఢనమ్మకాలు అంటాడు, ముస్లింస్లో మూఢనమ్మకాలు అంటాడు, క్రిస్టియన్లు మూఢనమ్మకాలు, సిగ్గులలో మూఢనమ్మకాలు, వాట్ ఎవర్ ఇట్, మేము అందరిని వాడతారు కాబట్టి ఓకే రైట్. వాడి ప్రపంచంలో వాడు బతుకుతున్నాడు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆ వ్యక్తి బతుకుతున్నటువంటి ఆ వ్యక్తి కులం అనేటువంటి పేరుతో బయటికి వచ్చి నీ ఉనికిని కాపాడుకోవాలని కూడా తప్పు, మూర్ఖత్వం అది. దానికి నేను వ్యతిరేకం. అసలు సారయ్యతో నాకు ముఖపరిచయం కదా, కనీసం ఏదంటారు దాని గాలివార్త ఆకాశరామన్న పరిచయం కూడా లేదు నాకు. అవునా? అసలు అటువంటి పరిచయం లేదు అతను. కానీ ఎందుకు మీరు ఒక్కళ్ళకి అంత ఆవేశం వచ్చినటువంటి భావన ఎక్కువ ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే, నేను అడిగాను ఒకసారి, మీకు బయట అది మీకు లైవ్ లో చూసి ఉంటారు మీరు. నేను అడిగాను ఏ కులం మీద అని అడిగితే నేను అదే కులం లేదన్నాడు. మరి ఏ కులం లేకపోతే మరి నా కులం ఎందుకు పడ్డావురా నువ్వు? నా జంధ్యం అంటే నీకు భయం ఎందుకు? నా జంధ్యం అంటే నీకు భయం ఎందుకు? ఆయన ఒక కొన్ని మాటలు అంటే కొన్ని ఇక్కడ మర్చిపోయాను అసలు. అసువుగా అక్కడ రాసిన పాట నేను. అసువుగా పాట రాసుకొని ఆయన మీద నేను పాట రాశాను నేను. నాకే బాగా అనిపించింది. బాధ కాదు, నాకే బాగా అనిపించింది. అరే రైట్, మనం కూడా. అయితే నేనేమంటానంటే, జానపదాలే కాకుండా జ్ఞానపదాలు వాడి నీ మీద నేను పాట రాయగలను. కులమేదో నీకు తెలియదు కానీ నీ మత పిచ్చి నాకు అర్థమవుతున్నది, నీ మత పిచ్చి నాకు అర్థమవుతున్నది. కులమేదో తెలియదు కానీ కులపిచ్చి నాకు అర్థమవుతున్నదని నేను కూడా జ్ఞానపదాలతో రాయగలుగుతాను. అంటే నాకు పదాలు వచ్చు. బికాస్ ఆఫ్ ఒక చదువుకున్న వ్యక్తిత్వం ఉన్నవాడిగా నేను మాట్లాడగలుగుతాను. అంటే మీరు ఇప్పుడు అనొచ్చు, సరే ఇందాక నుంచి వాడని మాట్లాడరు కదంటే, పిచ్చ ఉన్నవాడిని వాడే అంటాను. గౌరవించే వ్యక్తిని గౌరవిస్తా. అదే సేమ్ టైం ఇది అయిపోయిన తర్వాత రెంజర్ల సంథింగ్ ఏదో ఇంకో అతని పేరు ఉంది, రెంజర్ల వారు కార్లో కూర్చుని ఒక చేసి కిరణ్ శర్మ అనే వ్యక్తి ఇలా మాట్లాడని చెప్పేసి ఆయన గౌరవంగా మాట్లాడాడు. ఎస్ ఆఫ్ కోర్స్, నువ్వు గౌరవించావు. రేంజర్ల వారికి నేను గౌరవించాను, ఎందుకంటే గౌరవించిన వాడిని గౌరవించాలి మనం. ఆ వ్యక్తి నాకు గౌరవం, శర్మ గారు జాగ్రత్తగా మాట్లాడని చెప్పేసి లాస్ట్ ఏదో కౌంటర్ చెప్పాడు నాకు. నేను దానికి మళ్ళీ కౌంటర్ చేశాను. మర్యాద అనేది నువ్వు ఇచ్చిపుచ్చుకుంటూ వస్తుంది కాబట్టి మర్యాదగా మాట్లాడితే నేను మర్యాద మాట్లాడతాను నేను. కానీ ఇక్కడ నువ్వు కులం లేదంటూ నా కులం గురించి తప్పుగా మాట్లాడేటువంటి అర్హత నీకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ లేదు. బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఫర్ ఫీడింగ్ ఫర్ మీ, యు ఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్ టు ఫీడ్ ఫర్ మీ. ఇవన్నప్పుడు నువ్వు ఓడి అనడానికి నాకు నిన్న నానా అంటే, నువ్వు పొట్ట గురించి, నా చొక్కా వేసుకోకుండా ఉన్నటువంటి నా వ్యక్తిత్వం గురించి, నా కులం గురించి మాట్లాడు. ఎస్ అఫ్ కోర్స్ నీ కులం లేదు కానీ నా కులం ఉంది. ఎస్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై కులం. నా క్యాస్ట్, నా యొక్క ఉనికి అది. నా క్యాస్ట్ అంటే నా తరం, నా యొక్క కులం అంటే ఏంటంటే నా వంశవృక్షం అది. నా కులము అంటే నా వంశవృక్షం అది. నీకెందుకు ప్రాబ్లం? సో ఏంటి అసలు పాయింట్ ఏంటి? ఎందుకు అంత మీరు అగ్రెసివ్ అంటే ఏమన్నాడు? అంటే ఒకటేంటంటే పాటలో
నా బట్టలు లేకుండా ఉంటాడు, బలిసి బట్టలు వేసుకోలేవాడు, వాళ్ళందరూ ఏమో లేక బట్టలు వేసుకోలేదు, బ్రాహ్మణుల్ని. ఓన్లీ బ్రాహ్మణ్స్. ఉమ్. బాపునోడ బలిసి నువ్వు బట్టలు వేసుకోలేదు, మేము మాకు డబ్బులు లేక వాళ్ళ పైసలు లేక వాళ్ళు వేసుకోలేదట, అవును. బలిసి మేము వేసుకోలేదట. ఉమ్. బలిసి నీకు వేసుకోకపోతే నా కిందకి వచ్చి ఏమైనా బట్టలు ఇప్పుకొని తిరుగుతూ నేను వచ్చి వాసన చూడమని చెప్పాను నేనేమన్నా? ఉమ్. చెప్పలే కదా నేను. ఏమన్నా బట్టలు ఇప్పుకున్న తర్వాత నేను వచ్చి వాసన చూడమని చెప్పానా? చూడలే కదా. అంటే అప్పుడు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఇది నా క్వశ్చన్. ఉమ్. మీరేం అడుగుతున్నారు ఇప్పుడు అడగవచ్చు. మీరేం అడుగుతున్నారంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సారీ ఫ్రమ్ యూ, Yes, yes. ఐ నీడ్ సారీ ఫ్రమ్ యూ. ఆ పాట డిలీట్ చేయాలి, ఆ పాట క్షమాపణ చెప్పాలి. ఇది కానీ ఇప్పటి వరకు కంపల్సరీ ఇంకా ఏమి రియాక్షన్ దాని మీద వస్తుంది. ఇప్పుడు ఇయర్ రాకపోతే ఇంకో ఇయర్ వస్తుంది, తర్వాత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది, అప్పుడు వస్తుంది. ఇప్పుడు పాపం పండాలి కదా. శిశుపాలుడికి 100 తప్పులు చేశాడు, మరి సారే ఎన్ని తప్పులు చేస్తాడో చూద్దాం. పాపం పండే రోజు వస్తుంది కదా, అప్పుడు చెప్తాం మనం కూడా. మీరు అనొచ్చు భయపెడుతున్నారని చెప్పేసి. భయపెడుతున్నామో భయపడుతున్నామో, భయపెట్టేవాడిని భయపెడతామో అనేది తెలుస్తుంది. అదే అన్న కదా, ఐఎమ్ ద నథింగ్ బట్ ఏమంటే జై బ్రాహ్మణ్, బ్రాహ్మణ్ హిందూ ఫౌజ్ నాది జై బ్రాహ్మణ్ హిందూ ఫౌజ్. ఇప్పుడు నేను పెట్టుకున్న పేరు నేను జై బ్రాహ్మణ్ హిందూ ఫౌజ్. నేతాజీ పెట్టాడు కదా హిందూ ఫౌజ్ అని, నేతాజీ హిందూ ఫౌజ్. అలాగే బ్రాహ్మణ్ హిందూ ఫౌజ్ పెడతాను నేను, దాంతో పోరాడతాను నేను. ఎవరు రాకపోతే నాకేం తోడు, నాకు ఎవరు రాసిన అవసరం లేదు. నేను అదే అడగబోతున్నాను. మీ ఒక్కరి పోరాటం ఈ విషయంలోనా? ఈ రోజు ఆయన అన్నాడు, రేపు ఇంకొకరు మాట్లాడొచ్చు. మీరు ఒక్కరి పోరాటం సరిపోతుంది అంటారా? మీరు ఒక్కరు సాధించగలుగుతారా? ఆఫ్ కోర్స్ ఇట్స్ పాసిబుల్. నేతాజీ ఒక్కడే సాధించాడు కదా. గాంధీ మహాత్ముడు, నెహ్రూ వల్ల మనకి స్వతంత్రం రాలే. భగత్ సింగ్ లాంటి వాళ్ళు, చాలా మంది స్వతంత్ర సమర యోధులు, నేతాజీ లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరి వల్ల వచ్చింది తప్ప ఓన్లీ వీఆర్ నాట్ టేకింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఓన్లీ 2 peoples or 3 peoples లైక్ నెహ్రూజీ అండ్ గాంధీ. బట్ నేతాజీ లాంటి వాళ్ళు చాలా 100 లక్షల మంది తర్వాత అది ఉద్యమంగా వచ్చింది, కానీ అల్టిమేట్ గా పేరు వచ్చింది. బట్ నేను ఒక్కడిని ముందు కనబడుతున్నా సింహంలాగా. అదే ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు చుట్టూ, బ్రాహ్మణులు లేనిదే ఏ రోజు కూడా కథాకార్యాలు పూజలు జరగవు. తెల్లవారింది బ్రాహ్మణుడితోనే భగవంతుడు కూడా పూజ మొదలవుతుంది. ఆ గౌరవం ఉంది అందరికీ. మీ ఒక్కరికే ఎందుకు కోపం వచ్చింది అనేది ఇక్కడ. నాకు సపోర్ట్ అందరు ఉన్నారు, అంటే అందరి కోపం వచ్చి అందరు కేసులు పెట్టారు. విజయవాడలో కేసు పెట్టారు, గుంటూరులో కేసు పెట్టారు, మన ముషీరాబాద్ లో కేసు అయింది, మనకి ఇక్కడ ఎస్ఆర్నగర్ లో కేసు అయింది. చాలా వాటి దాదాపుగా నాకు 40-50 స్టేషన్లు కేసులు పెట్టారు. అందరు నాకు ఫోన్ చేశారు, నంద్యాల నుంచి ఫోన్ వచ్చింది, విజయవాడ నుంచి ఫోన్ వచ్చేసి కొంచెం అప్రిషియేట్ చేశారు చాలా మంది. అన్నయ్య నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు అని చెప్పేసి. కొంతమంది నా స్నేహితుడే ఉన్నాడు, నల్గొండలో ఉంటాడు నా స్నేహితుడు శ్రీనివాస్ అని. కొన్ని పదాలు కిరణ్ జాగ్రత్త, ఎందుకంటే నువ్వు ఒక విజ్ఞతగా ఉన్నావు కాబట్టి కొన్ని పదాలు జారకుండా చూసుకో. నా స్నేహితుడికి నాకు బండారు శ్రీనివాస్ అని నా స్నేహితుడు, మంచి ఆత్మీయ మిత్రుడు నాకు. వాడు చెప్పాడు నాకు, అరే ఒక్కొక్కసారి పదాలు మిస్ అవుతున్నాయి అంటే, ఆవేశం ఉందిరా, కరెక్ట్ నువ్వు మాట్లాడేది కరెక్టేరా, బట్ వద్దు, నువ్వు కొద్దిగా విచక్షణ ఉన్నావు కాబట్టి, కొద్దిగా నీ అక్కడ విజ్ఞత కోల్పోయినట్టు కనపడుతుంది కాబట్టి నువ్వు చాలా బాగా మాడుతున్నావు, పర్ఫెక్ట్ గా స్టాండ్ బై దే, యువర్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఒక్కొక్కసారి పదాలు అగ్రెసివ్ గా ఉన్నాయి, ఫస్ట్ దాన్ని చూసుకొని చెప్పాడు. నేను కూడా అది ప్రయత్నం చేస్తాను కాదు, ఎందుకంటే కుక్కలు గరుస్తుంటే తన్నాల్సి వస్తుంది, ఒక్కోసారి వేడి నీళ్ళు పోయాల్సి వస్తుంది, నోట్లో కర్ర పెట్టాలి, అక్కబాతే ముడ్డి మీద దాన్ని రాడ్ పెట్టి కొట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను చేసే పని ఏంటంటే ప్రస్తుతం తోస్తున్న దాన్ని, కుక్కను తోస్తున్న హై అంటున్న దాన్ని, ఎక్కువగా అయిందనుకో రాడ్ పెట్టి తన్నేటువంటి అవకాశం వస్తుంది. సో ఇటువంటి విషయాన్ని మనం ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో నేనంటానంటే, వీళ్ళంటారు వీళ్ళేదో గొప్ప ఏంటంటే, ఆయన ఒక మాట మాట్లాడు, మీరు అడుగుతున్నారు ఏం మాట్లాడండి, నేను దేవుడికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టేసరికి అలసిపోతున్నట్టుగా యాక్ట్ చేస్తానట నేను. అంటే దేవునికి హారతి ఇచ్చి అభిషేకం చేసరికి అలసిపోతున్నట్టు అంటే, ఆ మంత్రము, ఆ ఉచ్చారణ, నేను చేసేటువంటి విధానము, నాకు షోడశ పూజలు నావి. అమ్మవారికి అయితే చతుష్షష్ఠి పూజలు ఉంటాయి, 64 కళ్ళ పూజలు. ఇక్కడ షోడశోపచార పూజలు చేస్తూ ఆ స్వామికి అభిషేకం చేసి, స్వామికి మంచి చందనం రాసి అలంకారం చేసి, శివునికి అభిషేకం చేసి, నామం పెట్టి, ఆయన అష్టోత్తరం చదివి నేను చేసేటువంటి పూజ నా మనస్సు నిండా తపస్సు. నాన్న ఏంటి ప్రాబ్లం అంటే, నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలన్నటువంటి లోకంతో నేను చేసేటువంటి పూజను గురించి తప్పుగా మాట్లాడితే, నువ్వు పూజ చేసి అలసిపోతున్నావు అంటే నీకేం తెలుస్తారా నా వృత్తి గురించి? నువ్వేం అలసిపోతున్నావురా? నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ ఏమన్నా వ్యవసాయం చేస్తున్నారా? నేను వ్యవసాయం చేస్తున్నావా? మేము దుక్కు దున్నుతున్నావా? నీకు ఎలా వస్తుంది? నీ ఉద్యోగంలో నీకు వస్తుంది. అలాంటప్పుడు నేను ఇప్పుడేంటా, నేను ఇప్పుడు ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ వారి వృత్తిలో వారు ఏం కష్టపడుతున్నారు అంటే, హెలికాప్టర్లో దిగడం కష్టమా? 4 స్పీచ్లు ముక్కలు మాట్లాడడం మంచిదా? అది దాంట్లో మళ్ళీ ఎంతమంది దేవుళ్ళు మీకు? 30 మందా? ఆంజనేయ స్వామి ఒకడు దేవుడు, తాగుబోతోడు ఇంకో దేవుడు అనేటువంటి వ్యక్తులకి అది శ్రమనా? అంటే ఎవడు చూడు సనాధర్మం మీద పడేటోడే. తర్వాత మీరు మాట మార్చి మేము గట్లం లేదు గిట్లన్నా మేము అనేటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. ఇంకొకటికి న్యాయమూర్తి ఏకంగా మీరేమైతే ఇబ్బంది అయిందా, మీ పోయి విష్ణుమూర్తిని అడుక్కున్నటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఒరే, ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువులు మీకు ఓట్లేస్తేనే గెలిచారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మెజారిటీ హిందువులు కడుతున్న ట్యాక్స్ల వల్లనే నాస్తికులైనటువంటి మీరు బతుకుతున్నారు. దిస్ రిమైండ్ దట్, అది గుర్తు పెట్టుకోండి. రెండోది, ఈ రోజున మనకి ప్రజాస్వామ్యంలో ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు మీకు తెలుసా? ఏమన్నా ఐడియా ఉందా?
నో ఐడియా, మీకు ఎవరికి ఐడియా లేదు. ఎవరికి ఎగ్జాక్ట్ బట్ 2014 ముందు 7%, 2014 నుంచి 25 మధ్యలో 13% ట్యాక్స్ కడుతున్నారు. ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. లేదంటే మేము జిఎస్టీలో మామూలు భాగ్యం కదా స్టూల్ కొన్నాం, ట్యాక్స్ కడుతున్నాం. ఇంతకు ముందు కూడా ఉంది ట్యాక్స్ మనకి, అది మనకు తెలియదు అంతే. ఇప్పుడు కనిపిస్తుంది, అప్పుడు కనిపించింది అంతే తేడా. సేల్స్ ట్యాక్స్, అప్పుడు సేల్స్ ట్యాక్స్ వాడు 10 రూపాయలు వస్తున్నా వాడు డైరెక్ట్ 12 రూపాయలకి వేసుకున్నాడు. వాడు 10 రూపాయలు వస్తూనే ట్యాక్స్ ఇంక్లూడ్ ట్యాక్స్ 12 కట్టాడు. వాడు గవర్నమెంట్ కి 11 రూపాయలు కడుతున్నాడు, రూపాయి మింగాడు. ఇక్కడ 10 రూపాయలు వస్తూ 10 రూపాయలు కమ్ముతూ 2 రూపాయలు ట్యాక్స్ కి వెళ్ళిపోతుంది. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు వెళ్తుంది మనకి న్యాయంగా. ఇంతకు ముందు వెళ్ళలా. ఇంతకు ముందు చాలా మందికి విషయం తెలియదమ్మా, చదువుకున్న వాళ్ళు. ఏమంటే ఇప్పుడు జీడిపి కాదు జిఎస్టీ కడుతున్నాం అని చెప్తున్నారు. ఒరే పిచ్చి వాళ్ళారా, మీ అందరు జిఎస్టీ ఎప్పటి నుంచో కడుతున్నారు, మీరు కొత్త కట్టట్లా. అప్పుడు ఎక్కువ కట్టేవాళ్ళు. 10 రూపాయల వస్తువు ఎంఆర్పి అని చెప్పి ఒక రేటు, ఇంకొక రేట్ వేసి 3 రేట్లు వేసి మీకు యావరేజ్ ప్రైస్ వేసి ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాడు ట్యాక్స్ వేసి ఒక వస్త్రం మీద ఉంటుంది, ఒక క్లాత్ మీద, జీన్ ప్యాంట్ మీద ఉంటుంది, 5,000 రూపాయలు ఎంఆర్పి, 1,1180 రూపాయలు. మీరు ట్యాక్స్ చేయంగా 1150 డిస్కౌంట్ 1150 అంటాడు. దాని తర్వాత 900 రూపాయలే. ఆలోచించడం ఆయన అప్పుడు అట్లాగే ఉండేది. అప్పుడు సేల్స్ ట్యాక్స్ అని, లోకల్ ట్యాక్స్ అని, గూడ్స్ ట్యాక్స్ అని, గూడ్స్ ట్యాక్స్ ఉండేది మనకి. ఎవరికి ఆ విషయం తెలియదు. ఇప్పుడు అరే ఆలోచించాడు, బుర్ర పెట్టి ఆలోచించాడు ఆయన. ఇప్పుడు మన కట్టిన రూపాయి కేంద్ర ప్రభుత్వంలో అకౌంట్ లో ఉంటూ మన రాష్ట్రానికి ఇదంతా ఇస్తున్నాడు. వాడితే వాడే మింగాడు. వాడేది మింగుతాడు? నీకు రాష్ట్రాలకు ఎంత కావాలి? ఉపాధి కింద వరదలు వచ్చాయి, వంతలు కూలిపోయి, బస్సు కాలిపోయింది, దానికి ఎక్కడ దానికి దగ్గర డబ్బులు మనకి ఇస్తారు రివర్స్. ఆ డబ్బు తప్ప ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి డబ్బులు, ప్రధానమంత్రి డబ్బులు ఇవ్వరు, మన డబ్బులే మనకి ఇస్తారు. అదొకటి కడతా ఉంటాము మనం, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ కడతాము. అది ఎప్పుడో యాక్సిడెంట్ అవుతుందా పోతుందా వేరే, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కడుతూనే ఉంటాం, ఇన్సూరెన్స్ అమౌంట్స్ కడుతూనే ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఇదే మాట వచ్చింది అక్కడ కూడా. నా వృత్తిని నువ్వు హీనపరుస్తుంటే నువ్వేం ఉద్యోగం చేసావు? ఇక్కడ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఏం ఉద్యోగం చేస్తున్నారు? రెండోది నేను అడిగింది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫీస్ లో ఉన్నటువంటి వ్యక్తులు, గవర్నమెంట్ ఆఫీస్ లో కలెక్టర్ ఈజ్ హయ్యర్ రిసీవర్ ఫర్ ది శాలరీ, హయ్యర్ రిసీవర్. బంట్రోతు తక్కువ రిసీవ్ చేసుకుంటాడు. వాళ్ళు చేసే పని ఎక్కడ? అందరు చేసే పని కలెక్టర్ ఆఫీస్ లో. మరి వాళ్ళకి ఈక్వాలిటీ ఎందుకు లేదు? ఇప్పుడు అంత ఏం కష్టపడతాడు? నీకు ఐఏఎస్ ఆఫీసర్ ఏం కష్టపడతాడు? కలెక్టర్ ఏం కష్టపడతాడు? మనకు ఫిజికల్ ఏం కష్టపడతాడు? కంపేర్డ్ టు దిస్ బంట్రోతు కష్టపడినంతగా కలెక్టర్ మీకు ఆఫీసర్ కష్టపడతాడా? కష్టపడతాడని నేను సూచన ఇస్తాను. కష్టపడతాడని నేను దానికి ఇస్తాను మీనింగ్. కష్టపడి ఈక్వాలిటీ చూసుకుంటే బంట్రోతు వచ్చాడు, పస్సాలు తిరుగుతుంటాడు, వస్తుంటాడు, మెట్లు దిగాలి, పరిగెట్టాలి, సార్ వచ్చాడు, డిప్యూటీ డీసీ పిలుస్తాడు, జేసీ పిలుస్తాడు, ఏసీ పిలుస్తాడు, అసిస్టెంట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఆయన సీనియర్ కలెక్టర్, పరిగెట్టాలి వాడు. అది ఈ ఫైల్ ఆ ఫైల్ తీసుకొచ్చి మెంటల్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్ వానికి ఎక్కువ ఉంటుంది. కలెక్టర్ కి టింగ్, రమ్మన్ లోపల రమ్మన్, టింగ్ ఏం కావాలి రమ్మను, టింగ్ సంతకం పెట్టు, టింగ్ చెక్ ఇచ్చాయి, ఇంతే కదా. బట్ కలెక్టర్కి ఉండేటువంటి మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. 5 లక్షల మందిని ఆయన పెట్టుకోవాలి. ఎన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి చేతికి, డిస్ట్రిక్ట్ లో ఎన్ని విలేజ్లు ఉంటాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఎంత ఎంఆర్ఓలు ఉంటారు, ఎంత మంది పని చేయించుకోవాలి, ఎక్కడ కూలిపోయింది, ఎక్కడ హాస్పిటల్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ టెక్స్టైల్ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ ప్రమాదంలో ఉన్నాడు, ఎవరికి పని ఇప్పించాలి, రాజకీయ నాయకుడు వస్తే వానికి ఏం ప్రోటోకాల్ చేయాలి, ఎన్ని టెన్షన్స్ కలెక్టర్కి ఉంటాయి. అది మెంటల్ టెన్షన్. అది అటువంటి మెంటల్ టెన్షన్ ఆయన ఉంది కాబట్టి ఆయన గ్రేట్ అయిపోయాడు. బిల్లబడి రోజుకి బయట నుంచి ఆఫీసర్ టెన్షన్. ఇక్కడ నేనంటున్నా, నాది కలెక్టర్ లాంటి మెంటల్ టెన్షన్ నాకు. అయ్యో ఆయన వచ్చాడు, పూజ చేయాలి, వాళ్ళకు పూజ చేయాలి, వీళ్ళకు పూజ చేయాలి, దేవునికి ఈ సేవ చేయాలి, ఎల్లుండి ఆ సేవ చేయాలి, దేవుని ఎక్కువ కొలుచుకోవాలి. నా టెన్షన్ నాది. ఫిజికల్ టెన్షన్ అక్కడి వరకు ఫిజికల్ టెన్షన్. బట్ నాకుండేది చాలా టెన్షన్. నాకు నా వృత్తిలో గౌరవం నాకు ఉంటుంది. నిన్నొచ్చి నేను అన్నానా? అదే కదా. అంటే అసలు మీకు సంబంధం లేని వ్యక్తి ఎందుకు అనవసరంగా ఇప్పుడు బ్రాహ్మణుల్ని గానీ లేదంటే బ్రాహ్మణులకి సంబంధించి గానీ అనాల్సిన అవసరం లేదు. బాడీ షేమింగ్ చేయడం, అదే బాడీ షేమింగ్ చేయడం అనేది అంటే ఒక్కొక్కళ్ళు పుడతారు అప్పుడప్పుడు. ఒక 2 ఏళ్ల ముందు ఒక నరేషన్ ఒకడు వాడు ఆయన వచ్చేసి పెద్ద నేను పిహెచ్డి అని చెప్తాడు. అంత ముందు ఒక ఆయన వచ్చేసి, వీళ్ళందరూ నాస్తికులు అంటారు. కేవలం మీరు సనాధర్మం మీద పడతారు. ప్లస్ దాంట్లో బాపనుడు దొరికాడు వీళ్ళకి. అంటే విజ్ఞానమైనటువంటి వస్తువుని నాశనం చేస్తే ఆ దేశం నాశనం అవుతుంది. అంటే ఇప్పుడు ఏమంటారు, ఎంపడే మళ్ళీ ఏమంటారు అంటే, నువ్వు విజ్ఞానవంతుడువా అంటే ఏమంటున్నాను, చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి బ్రాహ్మణుడే, జ్ఞానవంతుడైన ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడే. నువ్వు బయటికి రా అంటా నేను. బట్ సపోజ్ ద పీపుల్ ఆర్ థింకింగ్ రిజర్వేషన్ గురించి మాడుతుంటారు. నేను ఒక ఆయన వచ్చి, ఎవరు మనకి రేంజర్ల ఆయన రాజేశ్వర్ వచ్చేసి, అనాది నుంచి రిజర్వేషన్ అనుభవిస్తున్నాడు ఎవరు అని చెప్పాడు. ఎవరు అనుభవించింది, ఎక్కడ అనుభవించారు? మేము రిజర్వేషన్ అనుభవించలే. బికాస్ నేను ఇప్పటికీ నా కూతురుకి వచ్చేటువంటి పర్సెంటేజ్, షీఈ్ ద బెస్ట్ స్కోరర్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ప్రతి దాంట్లో షీఈ్ ద బెస్ట్, ఆల్మోస్ట్ 89-91 మధ్యలో వస్తానికి. సో మేము ఎప్పుడు 1986 బ్యాచ్ నాది, 10th బ్యాచ్ నాది, నేను 10th క్లాస్ బ్యాచ్. బట్ నేను ఫీజు వచ్చేటప్పుడు నా ఫీజు ఒక 40 రూపాయలు ఎంత ఉండేది, ఏది ఎగ్జామినేషన్ ఫీజు. అప్పుడు ఎస్సీ ఎస్టీలకి వీళ్ళందరికీ కూడా 5 రూపీస్, 3 రూపీస్, 6 రూపీస్ ఉండేది.
ఓకే, నో ప్రాబ్లం. బట్ నేను అప్పుడు మేము అనుకునేది, ఓ మనం కట్టాలా అంటే మన బ్రాహ్మణమా, ఓకే బ్రాహ్మణులకి ఎక్కువ ఫీజు ఉంటుందేమో. ఇవన్నీ తర్వాత మనకి 1990లో మండల్ వచ్చినప్పుడు, 1990లో మండల్ వచ్చింది విపి సింగ్ గవర్నమెంట్ లో. అప్పుడు బాగా ప్రాబ్లం అయింది అది. అప్పుడు మేము కూడా ఉన్న ఫైట్, నాన్ రిజర్వేషన్ కేటగిరీలో మేము కూడా యాంటీ రిజర్వేషన్ ఫైట్ చేసాం. మేము కూడా రిజర్వేషన్ ఉండాలి. అట్ ద రీజన్ ఎన్ని ఏళ్ళు చెప్పాడు ఆయన, అంబేద్కర్ 2 రోజులు చెప్పాడు, భీమరావు 10 ఏళ్ళు చెప్పాడు, 20 ఏళ్ళు పెంచుకోమన్నాడు. అది పోయి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అని చెప్పేసి మనం ఫైట్ చేశాం. తర్వాత మండలిలో విపి సింగ్ గారి ప్రభుత్వంలో కొంత శాంతి చేసి రిజర్వేషన్ ని 15.5 దానికి స్టెబుల్ చేసేసి అక్కడికి ఆపారు. ఇప్పుడు అది 50%కి వచ్చింది. ఇంకా కొత్తగా పోయి ప్రైవేట్ కంపెనీలు కూడా ఇన్ఫోసిస్, టెక్స్టైల్స్, టీసీఎస్ అంటే కూడా మాకు రిజర్వేషన్ కావాలి. ఒరే రిజర్వేషన్ కోరకండి అని అంటారు. రిజర్వేషన్ కోరకండి, బుద్ధితో విజ్ఞానంతో సంపాదించండి, తెలివి తెచ్చుకొని పోటీ తత్వంలో, పోటీ ప్రపంచంలో చదువుకోండి. చదువు కొనకండి, చదువుకోండి, ఉచితంగా తీసుకోకండి, జ్ఞానంతో చదవండి. చదివి బ్రాహ్మణులుగా మారండి. బ్రాహ్మణుడు అంటే విజ్ఞానము కలిగిన వాడు, మంచి మేధస్సు కలిగిన వాడు. నువ్వు చదువుకుంటే నువ్వు మేధస్సు కలిగిన వాడివేగా, నేను కాదనట్లేదే. ఆయన రిజర్వేషన్ ఆయన వచ్చేసి లేదు నువ్వు మాకు మీ దాంట్లో రిజర్వేషన్ అంటాడు. అంటే నా వృత్తిలోకి వచ్చి రిజర్వేషన్ ఇమ్మంటాడు. అమ్మని రేపు నా ఇంట్లోకి వచ్చి సగం ప్లేట్ నాకు ఇచ్చేసి అన్నట్టే ఉంటుంది. రేపు అంటారు, అది కూడా అంటారు మీరు. నా వృత్తిలో ఇవ్వడానికి కూడా, వృత్తి గుంజుకునేది కాదు ఇది. నువ్వు విజ్ఞానవంతుడివై, పరిశుద్ధుడివై, 10 ఏళ్ళు నువ్వు ఒక పరిశుద్ధమైనటువంటి తత్వంతో ఉంటూ భగవన్నామస్మరణ చేస్తూ ఒక దివా శౌచాన్ని అంటే రోజు జరిగేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకొని డెవలప్ చేసుకుంటూ ధ్యానం చేసి నువ్వు శుద్ధాత్మవై పరిశుద్ధుని అయిన తర్వాత అప్పుడు నీ కొడుకుని తీసుకొచ్చి పాఠశాలలో 7 ఏళ్ళకి చేర్పించు. వాడు 20 ఏళ్ళు చదువుకుంటే అప్పుడు వాడు బ్రాహ్మడు అవుతాడు. నేను కాదని చెప్పట్లే కదా, నేను ఇప్పుడు అనట్లే నేను. బట్ ఐఎమ్ వెరీ యాంటీ ఆఫ్ ద డిస్క్రిమినేషన్. నేను చాలా, నాకు ఇష్టం ఉండదు. బట్ డిస్క్రిమినేషన్ ఇస్ వెరీ ప్రాబ్లమేటిక్. అన్టచబిలిటీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. రెండోది, వీళ్ళందరూ కూడా అంటే పాపని పెడతారు. బ్రాహ్మణ సమాజంలో ఇతర కులాల వారిని మనం ఉన్నతికి తీసుకొని చెప్పేసి ఫైట్ చేసిన వాళ్ళలో మోర్ దెన్ పీపుల్ లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, మజ్జోలు వెంకటరమణ, సంజయ్ వెంకటరాయ్ గారు, వెంకటరామ పుల్లారెడ్డి గారు, అలాగే నారాయణ దాస్ గారు, పుల్లాభట్ల వెంకటరామ శర్మ గారు, ఎంతమంది బ్రాహ్మణులే ఉన్నారు. జస్ట్ గో అండ్ సర్చ్ ఇన్ యువర్ ఇంటర్నెట్ మ్యాన్. చూడాలి వాళ్ళ టాలెంట్ అక్కడ ఎట్లా ఉంటుందో. వాళ్ళు మత విశ్వాసాలకి అతీతంగా ప్రవర్తించి కులమత హేరైతే సమాధిగా అని చెప్పేసి ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు. పూలే గారిని మాట్లాడతారు మీరు. పూలే గారు నేను తప్పేం పట్టట్లే. పూలే గారి స్కూల్ పెట్టినప్పుడు, అది ఈయన ఈ కులాలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నప్పుడు పూలే గారు స్కూల్ పెట్టడానికి సహాయం చేసిన భూమి ఇచ్చిన వాడు గోవిందరావు భోక్లే, ఇది బ్రాహ్మణ్. అండ్ సేమ్ టైం పర్లేకర్ ఇచ్చినటువంటి డబ్బులు స్కూల్ పెట్టారు. అక్కడ తర్వాత ఒక ముస్లిం ఆవిడ టీచర్ గా తను పనిచేసింది. ఇంతమంది వదిలిపెట్టేసి నేను విట్నెస్ ఇస్తాను. నేను ఇది మాట్లాడలే, విత్ విట్నెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్. బికాజ్ నేను చదువుకున్నాను. ఎంఏ ఆస్ట్రాలజీ, నేను ఎంఏ సంస్కృతం, ఎంఏ జ్యోతిష్యం చదువుకున్నవాడు. నేను ఎల్ఎల్బిగా చదువుకున్నాను. నేను ఎంఏ సైకాలజీ చదువుకున్నాను. నేను సో మీకంటే కూడా నేను అంటే విజ్ఞతగా మాట్లాడగల శక్తి నాకుంది. నా బాడీ షేమ్ గురించి, నా పొట్ట గురించి, నా పొట్టు గురించి నీకెందుకంటా నేను. నువ్వు కులం లేనివాడివి కులం గురించి ప్రస్తావన మాట్లాడితే మర్యాద ఉండని చెప్పాను నేను. మర్యాద ఉండదు, ఇదే చెప్తున్నా నేను. నువ్వు కులం గురించి, నువ్వు నాస్తికులవి, నాస్తి కులము వాడివి, బ్రాహ్మణ కులం గురించి మాట్లాడొద్దు. నీకు అసలు లేదు. నేను నాస్తికుడిని కాదు, నేను సనాతనుడిని, బ్రాహ్మణ కులం వాడిని. నేను కులం మాట్లాడితే ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. నేను నువ్వు నన్ను వేలెత్తి చూపించదు. నీ వైపు 3 ఏళ్ళు 5 ఏళ్ళు నీ వైపు చూపించేటువంటి శక్తి, సామర్థ్యము, జ్ఞానము, కెపబిలిటీ, అథారిటీ నాకుంది. బికాస్ ఐఎమ్ ట్యాక్స్ పేయర్. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మొత్తానికి సారీ అనేది రావాలి. ఖచ్చితంగా ఆయన సారీ చెప్పాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. చెప్తాడు, చెప్పిస్తాను నేను. సార్ టైం పడుతుంది దానికి. 100 తప్పులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టకుండా చేస్తాను నేను. ఇలాంటి వాడిని పుట్టకుండా చేస్తాను నేను, అది గ్యారంటీ. ఇప్పుడు ఎవరైనా తోడొచ్చినా రాకపోయినా నేను దాని గురించి ఫీల్ అవును. ఐ నెవర్ ఫీల్ అబౌట్ దట్. వస్తారు, నా వాళ్ళు తోడొస్తారు, కానీ పైకి కనబడకపోవచ్చు. వాళ్ళకి అంటే కొంతమంది ఎందుకులే అనుకోవచ్చు, కొంతమంది ఎందుకులే అనవసరంగా మనం బయటకు వెళ్ళాలి, బయటకు మనం ఎందుకు తిరుగుతున్నాం బయట అంటే. దీంట్లో కూడా ఏమంటంటమ్మా, బ్రాహ్మణుడు అనేవాడు విజ్ఞత. ఎప్పుడైతే వాడు తాగుబోతాయాడో, ఎప్పుడు తిరుగుబోతాయాడో, ఎప్పుడు వాడు మాంసాన్ని తింటున్నాడో వాడు బ్రాహ్మణుడు కాదు. ఐ యాక్సెప్టెడ్ దట్. శూద్రుడి కంటే హీనమైన వాడు. ఇప్పుడు మీరంటారు శూద్రుడు అంటే ఎవరు అంటే సేవకుడు, భగవంతునికి సేవ చేసేవాడు. వాడికి తినే అలవాటు ఉంది, శూద్రుడికి తినే అలవాటు ఉంది. కష్టపడతాడు, తింటాడు, తాగుతాడు, పడుకుంటాడు, పొద్దున స్నానం చేస్తాడు, మళ్ళీ దేవుని బొమ్మలు తయారు చేస్తాడు. శూద్రుడని తప్పుగా ఏం చెప్పట్లేదు ఎవడు కూడా. అసలు ఎస్సీ ఎస్టీ కులాల గురించి మాట్లాడింది ఎవరు మాట్లాడారు? మీకే నిమ్న కులాలు మీరు అనుకొని అగ్ర కులాలు అగ్ర మమ్మల్ని అన్నది తప్ప మేమే కూడా అనలేదు. మీరే మాకు ఒక పదవిని, మీరే ఒక పేరుని క్రియేట్ చేశారు. అగ్రకులాల వాళ్ళు, బ్రాహ్మలు, వైశ్యులు, అగ్రకులాల వాళ్ళు. ఓ అబ్బా మీరే పెట్టారు, మేం పెట్టుకోలేదు దానికి పేరు, మేం పెట్టుకోలేదు. మళ్ళీ మీరు మిమ్మల్ని మాదిగ, మాల,
చాకలి మంగలి మీరు పెట్టుకున్నారు. వృత్తిని జీవనోపజేసింది వర్ణాశ్రమ ధర్మం తప్ప ఇంకోటి కాదు ఉమ్, అనే విషయాన్ని గమనించుకుంటే మంచిది. నేనంటానంటే ఒకటే, నువ్వు నీతిగా నిజాతిగా నువ్వు బతుకు. అవును. నా గురించి నువ్వు మాట్లాడేటువంటి అధికారం నీకు లేదు. ఉమ్, అందులో బ్రాహ్మణ గురించి మాట్లాడే నా జంధ్యం గురించి, నా పుట్ట గురించి, నా యొక్క బట్ట గురించి, నా మడి ఆచారం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు. ఉమ్, నీ యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడలే. సరే నేనంటే సరే అంగి ఇప్పుకొని చేసింది ఏం లేదు. నువ్వు అంగి ప్యాంట్ షర్ట్ వేసుకొని పీకింది ఏముందని అడుగుతాను నేను. నువ్వు ఉమ్, పీకింది ఏముంది? ఈ సమానవాసమా ఇద్దరు అన్నారు కదా. ఒకవేళ ఎన్నో గొడవలేమా అవును. మీకు తెలుసో తెలియదో, ప్రత్యేక కోర్టులు ఉన్నాయి ఈ అవును, ఎస్సీ అవును. ఎస్టీలకి గొడవలకి. ఉమ్, ప్రత్యేక కోర్టులు ఉన్నాయి తెలుసా మీకు? చాలా మందికి ఆ విషయం తెలియదు. అవును. వాళ్ళకి ప్రతి కోర్టులు ఆ కేసులు ఉన్నాయి తెలుసా మీకు? కనీసం ఉమ్, దాదాపుగా ఒక 10,000 కేసులు ఉంటాయి. ఉమ్, వాళ్ళని ఉద్ధరించు. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు కదా, ఇద్దరు కోటి కులంలో కొట్టుకుంటున్నారు కదా, వాళ్ళని ఎవరు తప్పు? నువ్వే మధ్యవర్తిత్వం చేసి వాళ్ళ కేసుల నుంచి బయటపడి వాళ్ళ భూములన్నీ కూడా ఎండిపోతున్నాయి ఇప్పుడు. అవును. ఏదన్నా గానీ పనికొచ్చే దాని మీద, ప్రజలకు పనికొచ్చే దాని మీద సమయాన్ని మద్యపానం వెచ్చిస్తే మీద బావుంటుంది. మద్యపానం గురించి చాలా ఉన్నాయి మాట్లాడు. ఇష్యూస్. అసలు ఆ కులాన్ని గాని, మతాన్ని గాని అసలు ఇవన్నీ అసలు వీటి జోలికే పోకూడదు. అవమానించాల్సిన అవసరం ఎవరికీ లేదసలు. ఆర్టికల్ 16 ప్రకారం నీకు అధికారం లేదు. లేదు, హక్కు ఆర్టికల్ లేదు 15 ఫస్ట్. ప్రకారం హ్మ్. 15 బై క్లాజ్ 14 లో అసలు అధికారం లేదు నీకు. హ్మ్. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక కులాన్ని ఒకరు విమర్శించడము, పాడిష్యం చేయడం అది నేరం. అవును. అది నేరం. ఆర్టికల్ 15 బ్లాక్ సో ఇప్పుడు క్లాజ్ మీరు కేసు 14. ఫైల్ చేసుకునే అవకాశం కూడా పూర్తిగా ఉంది మీకు. అయ్యో నేను అంటే మీకు ఏ చేసేసారు. కేసు పెడితే నాన్ బెయిల్ కూడా అవుతుంది అది. హ్మ్. కానీ ఎందులో ఆడపిల్ల ఉన్నాడని చెప్తున్నాం మేము. నాన్ బెయిల్ కూడా అవుతుంది అది. నాన్ బెయిల్ అవును. కేసు కూడా అవుతుంది అది. హ్మ్. కానీ నువ్వు డిస్క్రిమినేషన్ నువ్వు చేస్తున్నావు. అంటరాని వాడిగా నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు. హ్మ్. నువ్వు జంధ్యం ఏందిరో, నువ్వు జంధ్యం ఎందుకు వదిలే బాపనయ్య అంటే, జంధ్యం అంటే భయం ఏందిరో సారయ్య అంటానే. హ్మ్. నా జంధ్యం అంటే భయం ఏందిరో రమణయ్య నీకంటనే. హ్మ్. ఓ రమణ సారయ్యలు మీకు నా జంధ్యం అంటే భయం ఎందుకురా? నాకు అర్థం కాదు విషయం అది. నా బట్ట అంటే నీకు ముట్టేందిరో, నా బట్ట మీద నీకు భయం ఏందిరో, బట్ట చూస్తే భయం ఎందుకురో అంట నేను. అవును. కాబట్టి నీకంటే జ్ఞాన విజ్ఞాన